హలో ఫ్రెండ్స్, మనం మొఘల్స్‌కు సంబంధించి ఒక ప్రశ్న చూద్దాం. ఇక్కడ మనకి ప్రశ్న ఏమని ఇచ్చారంటే ఫాదరు, సన్ తండ్రి కుమారులిచ్చి జతపరచమని క్వెషన్ అడిగారనమాట. ముందుగా బాబర్. బాబర్ యొక్క కుమారుడు కామ్రాన్. అంటే ఏకి 3. ఏకి 3 ఉండే ఆప్షన్స్ మనకి 2 ఉన్నాయి. తర్వాత అక్బర్ సన్ను సలీము. బీకి 1 రెండిట్లో ఉంది. తర్వాత షాజహాన్ సన్ వచ్చి మురాద్ బక్ష్. మనకి సికి 4 కాబట్టి మనకి ఏ అనేది ఆన్సర్. మనకి షాజహాన్ సన్ను మురాద్ అని తెలిస్తే మనకి ఆన్సర్ ఒకే ఒక ఆప్షన్ ఉంది, సికి 4. తర్వాత జహంగీర్ సన్ వచ్చి ఎల్డర్ సన్ను ఖుస్రో. మనకి డీకి 2 అనమాట. మనం ఇక్కడ చూసుకుంటే ఏజ్ ఆఫ్ ఎక్స్పాన్షను. మనకి ఏజ్ ఆఫ్ ఎక్స్పాన్షన్లో మనకి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? బాబర్ తర్వాత హుమాయూన్ తర్వాత అక్బర్ తర్వాత జహంగీరు, షాజహాను, ఔరంగజేబు. మనకి ఇక్కడ చూసుకుంటే ఇది ఫేమస్ లవ్ స్టోరీ అనమాట, మనకు తెలిసే ఉంటుంది. సలీం అనార్కలి. ఈ సలీం ఎవరంటే అక్బర్ యొక్క సన్ను. అతనే ప్రిన్స్ సలీము. తరువాత మనకి ఎంపరర్ జహంగీర్ అనమాట. అంటే ఇప్పుడు మనకి అక్బర్కి సన్ను సలీము. తర్వాత మనకి ఇక్కడ బాబర్ తర్వాత హుమాయూన్ కదా. హుమాయూన్కి 3 బ్రదర్స్ ఉంటారు. వాళ్ళు కామ్రాను, హిందర్లు, అస్కారి. అంటే మనకి బాబర్కి సన్ను మ్యాచింగు కామ్రాన్. బాబరు, హుమాయూన్. తర్వాత జహంగీర్ తర్వాత ఎవరు మనకి? షాజహాన్. ఎంపరర్ జహంగీరు, ప్రిన్స్ ఖుర్రం అన్నమాట. తర్వాత ఎంపరర్ షాజహాన్. మళ్ళీ షాజహాన్ సన్స్ కూడా మనకి సింహాసనం కోసం మనకి పోరాటం అనేది జరుగుతుందన్నమాట. ఇది తెలిసే ఉంటుంది, ఫేమస్. షాజహాన్ సన్స్ మనకి దారా సుకో, తర్వాత షా షుజా, ఔరంగజేబు, తర్వాత మురాద్ బక్ష్. మనకి షాజహాన్కి మురాద్ బక్ష్ అనమాట. ఈ యుద్ధంలో ఔరంగజేబు గెలిచి సింహాసనాన్ని అధిష్ఠించడం జరుగుతుంది. తర్వాత మనకి జహంగీరు ఎల్డర్ సన్ను ఖుస్రో జహంగీర్కి ఎదురుగా మనకి తిరుగుబాటు చేయడం జరుగుతుందన్నమాట. దాన్ని ఎంపరర్ జహంగీరు అణిచివేయడం జరుగుతుంది. అంటే మనకి జహంగీర్కి ఖుస్రో. ఇక్కడ ఇలాంటి విషయాలు కూడా గమనిస్తూ ఉండండి. చైన్ ఆఫ్ జస్టిస్ అని జహంగీరు ఇన్స్టాల్ చేయడం జరుగుతుందన్నమాట. తర్వాత మనకి అక్బరు, బీర్బల్ తెలిసే ఉంటుంది. బీర్బల్ అసలు పేరు మహేష్ దాస్. అక్బర్ బీర్బల్ కథలు. తర్వాత మనకి అక్బర్ ది గ్రేట్కి వాళ్ళ అమ్మగారంటే చాలా ప్రేమ, గౌరవం అన్నమాట. అక్బర్స్ మదర్ ఎవరంటే మనకి బేగం హమీదా. మనకి బేగం హమీదాని మేరీ ఆఫ్ ది ప్యాలెస్ అని పిలుస్తారనమాట. మేరీ అంటే మనకు తెలుసు కదా, మదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్బరు మనకి వాళ్ళ మదర్ని మేరీతో పోల్చడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా ఎపిటమ్ ఆఫ్ ఇన్నోసెన్స్ అని అక్బర్ గారు మనకి ఈ టైటిల్ అనేది బేగం హమీదా గారికి ఇవ్వడం జరుగుతుందన్నమాట. మనకి వీటికన్నిటికి మూలం మనోరమ వారి టెల్ మీ వై 2009 ఆగస్టు ఎడిషన్ అనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.